ఇది పసుపు చెట్టు. ఇది పసుపు ఏదో పురుగు పట్టేసి బాగా ఇదంతా ఏదో పురుగు మళ్ళీ అంతగా కట్ చేశాను, మళ్ళీ కొత్తగా వస్తుంది. తులసి చెట్టు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇది వచ్చేసి లిల్లీ చెట్టు. పూలన్నీ కొద్దిగా ఇదైపోయినాయి, పువ్వు కొయ్యలేదు. ఇది లిల్లీ చెట్టు. ఇది చిలకడ దుంప, గన్సిగడ్డలు అంటారు అనంతపురం సైడు, రాయలసీమ సైడు. కోస్తా వచ్చేసి చిలకడ దుంప అని అంటారు. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా పడి మొలిసిన చెట్లు. కాయలు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఇంకా పచ్చిమిర్చి కాయలు అన్నీ చూడండి. ఇదిగో ఇదొక చెట్టు. ఇది పుదీనా. ఈ రెండు లిల్లీ చెట్లు. ఇది వచ్చి మందారం, ఇంకా పువ్వులు పూయలేదు, ఇప్పుడే స్టార్టింగ్. ఇది వచ్చి అదే మన పచ్చడికి తెచ్చిన బల్లారికాయ విత్తనాలుగా పెట్టి దీంట్లో వేసాను. దీంట్లోనే కాగడా మల్లి కూడా వేసాను. ఇది కనకాంబరము. ఇది కనకాంబరం చూడండి. కనకాంబరంలో మళ్ళీ బంతి కూడా వచ్చింది. చెట్లు పువ్వులు దుంచి వేసాను, బంతులు వచ్చినాయి. అన్ని ముద్ద బంతే. నా ఎత్తు ఉంది సరిగ్గా. చెట్టు మొత్తం పడేటట్టు చూడు. టమాటా చెట్లు అవంతకవే వచ్చినాయి, అందుకు ఇవి దీంట్లో పెట్టాను. అంతే వదిలేసాను, కింద దాంట్లో పెట్టాను.